అరే మీరు మనుషుల పశువుల కొద్దిగా సిగ్గు శరం మానం అభిమానం మీకేమన్నా ఉందా? అసలు ఏం జరిగిందంటే చీలి సింగయ్య అనే 53 ఓల్డ్ కార్యకర్త జగన్ మీద అభిమానంతో పూలు వేయడానికి వెళ్తూ కాలు స్లిప్ అయ్యి టైర్ కింద పడి చనిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఒకరెవరో చనిపోతే జగన్ వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళారు. ఆ పరామర్శించడానికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుంటే ఒక ఫాలోవర్ వచ్చి పూలు చల్లడానికి వెళ్ళి కాన్వాయ్ మీద అలా స్లిప్ అయ్యి ఆ కాన్వాయ్ కింద పడి చనిపోయాడు. ఇంత జరుగుతున్న ఆ డ్రైవర్కి కానీ అక్కడ ఉన్న కార్యకర్తలకు కానీ వైఎస్ జగన్కి కానీ అసలు ఏమీ కనబడలేదా? వాళ్ళకి ఏమీ అనిపించలేదా? అసలు ఏం చేస్తున్నారు, మనుషులు ఏమైపోయారు, అసలు వీళ్ళకి మానవత్వం లేదా అని మాత్రం అనిపించింది. జనరల్ గా మనం కార్ నడుపుతుంటే ఎదురుగా కుక్ వస్తేనే బ్రేక్ వేసి ఆపుతాము. అలాంటిది ఒక మనిషి టైర్ కింద పడినప్పుడు ఇంతమంది మనుషులు ఏమైపోయారు, ఏం చేసి వస్తున్నారు, మీకు అభిమానం అంతా పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయిందా, లేకపోతే అసలు మీకు పక్కల మనుషులు ఏమైపోతున్నారు అన్నది కనీసం కనపడట్లేదా, ఎంత దారుణంగా ఉన్నారో ఏమీ అర్థం కావట్లేదు. ఒక మనిషి టైర్ కింద పడ్డా కూడా డ్రైవర్కైనా కనీసం సెన్స్ లేదా? ఆ డ్రైవర్కి ఏదో తగులుతోంది అని కనీసం ఆపి చూడాలి అన్న కామన్ సెన్స్ లేకపోయిందా? ఒక్కసారి ఈ క్లిప్ చూడండి భయ్యా. ఇద్దరు నార్మల్ సివిలియన్స్ డ్రైవర్ బండి ఎక్కిస్తుంటే ఆపరా బాబు ఆపు ఆపు అని చెబుతున్నా కూడా అలానే ముందుకు వెళ్తున్నాడు. దీనికంటే దరిద్రం ఏదన్నా ఉంటుందా? దీనికంటే జంతు లక్షణాలు ఎక్కడైనా కనపడతాయి? ఇంకా దరిద్రం, దారుణం, ఘోరం ఏంటంటే మనిషి టైర్ కింద పడి అంత దారుణంగా బండి అలానే వెళ్తూ ఉన్నా కూడా పక్కన కార్యకర్తలు లాస్ట్ కి ఎప్పుడో రియలైజ్ అయ్యి కనీసం ఆ మనిషిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లలేదంట భయ్య. పక్కనున్న ముళ్ళ పొదల్లో పడేసి వాళ్ళంతకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఫైనల్ గా ఆ మనిషి చనిపోయాడు. జగన్ గాని కార్యకర్తలకు గాని డ్రైవర్ గాని ఎవరికి ఇది కనపడకపోవడం చాలా దారుణం. అన్నిటికంటే ఇంకా దరిద్రం, దారుణం ఏంటంటే చనిపోయిన మనిషికి అవును ఇలా జరిగింది అని సానుభూతి ప్రకటించకుండా, అయ్యో అనకుండా అరే ఏమైంది ఇప్పుడు, జగన్ ఏమన్నా బలి తీసుకున్నాడా, ఇంకా జస్టిఫై చేస్తూ మాట్లాడుతున్నారా వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్. దానికంటే దరిద్రం నేను ఇంకా ఎక్కడ చూడలేదు. వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్ మీరు రప్ప డైలాగ్ అన్న దాన్ని ఎలివేషన్ వేసుకుంటున్నారు, కానీ అక్కడ మీ వల్ల మనుషుల ప్రాణాలు పోతున్నాయన్న మినిమం కామన్ సెన్స్ లేదు, మీకు మినిమం మానవత్వం లేదని మళ్ళీ ప్రూవ్ చేశారు. జగన్ కి 3 వెహికల్స్ కి అండ్ 100 మందికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు, కానీ 30 to 35 వెహికల్స్ ని అన్ఆథరైజ్డ్ వెహికల్స్ వితౌట్ పర్మిషన్ జగన్ తీసుకెళ్లాడు అని మనకు తెలిసింది. గుంటూరు ఎస్పీ దీని మీద కేసు రిజిస్టర్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఇవన్నీ నోట్ చేస్తున్నారు. వీళ్ళ మీద చాలా చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటివి ఇంకొకసారి చేయాలంటే అసలు చాలా భయపడాలి. 100% పర్మిషన్స్ తోనే చెయ్యాలి అని వాళ్ళకి తెలియాలి. ఎందుకంటే ఒక మనుషులు చనిపోతున్నా వాళ్ళకి ఏం పట్టనట్టు ఇంత ఘోరంగా జరుగుతుంటే అసలు మనిషి ప్రాణానికే వాల్యూ లేకపోతే ఇంకా ఎందుకు ఆ బతుకు అన్నది మాత్రం నాకు అనిపిస్తుంది.